భీకర దాడులు, ఆకలి కేకలు వెరసి గాజాలో దుర్భర పరిస్థితులున్నాయి. గత 21 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో స్థానికంగా మృతుల సంఖ్య 60,000 దాటింది. మరో 1.45 లక్షల మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో దాదాపు సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. గత 24 గంటల్లోనే 113 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 637 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే మొత్తం మృతుల సంఖ్యలో సామాన్య పౌరులు, యుద్ధంలో పాల్గొన్నవారు ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత అయితే రాలేదు. ఆహార సంక్షోభంతో కొంతకాలంగా గాజా పౌరుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఆకలి బాధతో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. స్థానికంగా అత్యంత దారుణమైన కరువు పరిస్థితి నెలకొందని, తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశముందని ఐక్యరాజ్యసమితి సహకారంతో రూపొందిన ఐపీసీ నివేదిక చెబుతోంది. మే, జూలై మధ్యకాలంలో తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య రెట్టింపైంది. గాజా సిటీలో పోషకాహార లోపం రేటు మేలో 4.4% ఉండగా జూలై నాటికి అది 16.5% పెరిగింది. గర్భిణీలు, బాలింతల్లో 2/5 మంది జూన్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడ్డారని పేర్కొంది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండటంతో ఇజ్రాయెల్ ఇటీవల ఆంక్షలను కాస్త సడలించింది. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఐరాస ప్రతినిధులు, పాలస్తీనియన్లు ఈ విషయంపై వివరాలు వెల్లడిస్తున్నారు. ఇక గాజాలోని ఎన్ని సహాయ ట్రక్కులు ప్రవేశించాయి అనే దానిపై ఎటువంటి పరిమితి లేదని ఇజ్రాయెల్ చెబుతుండగా, స్థానికంగా కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సరిపోవు అని ఐరాస సంస్థలు, సహాయ బృందాలు చెబుతున్నాయి.